ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో మధు. మీ అందరికీ ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, పిజ్జా అన్నమాట. పిజ్జా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను, అలానే వితౌట్ ఓవెన్ చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటనేది చెప్తాను. ఇది మామూలు పిజ్జా కాదండి, మస్టర్డ్ పిజ్జా అనమాట. నేను మస్టర్డ్ సాస్ యూస్ చేసి పిజ్జా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వాటికి కావాల్సినవి ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో, పిజ్జా సాస్, ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలానే చూపిస్తున్నాను కదా కాసుంది మస్టర్డ్ సాస్ అనమాట. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అలానే చీజ్, మొజిల్లా చీజ్. నేనైతే పిజ్జా బేస్ మీడియం సైజ్ది బయట నుంచి తీసుకొచ్చుకున్నానండి. ఇంట్లో బేస్ చేసి చేయడం అంటే చాలా కష్టం అవుతుందని చేయట్లేదు, బయటదే. ఇప్పుడు మనం పిజ్జా బేస్ తీసుకున్నాం కదండి, మనం ఫస్ట్ మస్టర్డ్ సాస్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్నది మస్టర్డ్ పిజ్జా కాబట్టి మస్టర్డ్ సాస్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ మస్టర్డ్ అంటే తెలుసు కదా, ఆవాలు. ఈ ఆవాలు హెల్త్కి చాలా మంచిది. సో ఈ సాస్ కూడా హెల్త్కి మంచిది అన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని నేను తీసుకున్నది మీడియం సైజ్ కాబట్టి దానికి సరిపడా నేను మొత్తం అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే అప్లై చేయండి, లేదంటే మనకి టొమాటో కెచప్ ఉంటుంది కదా, టొమాటో కెచప్ అయినా అప్లై చేయొచ్చు అనమాట. ఇంట్లో టొమాటో కెచప్ అందరికీ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి పిజ్జా సాస్ లేకపోతే ఆ కెచప్ అప్లై చేయండి. నేను ఇప్పుడు కొంచెం పిజ్జా సాస్ అనేది అప్లై చేస్తున్నాను. దీన్ని మొత్తం నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇలా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఇంట్లో అవైలబిలిటీ ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే దీని మీద టాపింగ్ చేస్తున్నాను అనమాట. సో మీ దగ్గర ఇంకా ఆలివ్స్ కానీ, గ్రీన్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్ ఇవన్నీ ఉంటే చక్కగా అవి కూడా వేసుకోండి. నా దగ్గర ఇంట్లో అవైలబిలిటీ ఉన్న వాటితో నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ చీజ్ అనేది నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం చీజ్ అనేది మనం దీనిపైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. గుర్తుంది కదా, ఫస్ట్ మస్టర్డ్ సాస్, తర్వాత పిజ్జా సాస్, తర్వాత చీజ్ అనమాట. ఇప్పుడు నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో ఇవి కొంచెం కొంచెమే పడుతున్నాయని చెప్పేసి లిడ్ తీసేసి నేను కొంచెం యాడ్ చేసేసాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని చాలా కొంచెమే పడుతున్నాయి. అందుకని నేను చేత్తోనే దీన్ని స్ప్రెడ్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ వేసేసాను. నేను కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసాను. ఆ తర్వాత మనం ఆరిగానో వేసుకోవాలి దీంట్లో. చూడండి ఆరిగానో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ అనేది బాగా అవుతుందన్నమాట. పిజ్జా అనేది మనకి మైదా పిండి కదా, సో డైజెషన్ కోసం ఆరిగానో వేస్తున్నాం. మీ దగ్గర పిజ్జా హర్బ్స్ ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేవు, సో అందుకని నేను అది వేయలేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఈ ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన డిజైన్లో మీకు ఇష్టమైనట్టు మీరు పెట్టేసుకోవచ్చు అనమాట దీనిపైన. సో నా దగ్గర ఉన్న ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో మాత్రమే నేను ఇక్కడ స్ప్రెడ్ చేసేస్తున్నాను దీనిపైన. సో క్యాప్సికమ్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఇలా పెట్టేసి మనం టొమాటోస్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి నేను అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను. టొమాటోస్ని కూడా వేసేసుకుంటున్నాను. మీకు టొమాటోస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర ఆలివ్స్ అవేం లేవు కాబట్టి టొమాటోస్ని నేను పెట్టేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది మీరు దీనిపైన ఇలా టాపింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మళ్ళీ చీజ్ నేను యాడ్ చేస్తున్నాను. ఫస్టే మనం చీజ్ని గ్రేట్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. సో ఇప్పుడు చీజ్ ఉంది కదా, దీన్ని నేను బాగా దీని మీద అంతా స్ప్రెడ్ చేస్తున్నాను.
మనం టేస్ట్కి తగ్గట్టు చీజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది చాలా ఎక్కువ తింటారు కదా, దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. చూడండి యాడ్ చేశాను. ఇప్పుడు దీనిపైన మళ్ళీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి మనం యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పైన యాడ్ చేస్తే. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలానే ఆరిగానో ఉంది కదా, ఆరిగానో యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఆరిగానో యాడ్ చేసేస్తున్నాను. అండ్ నా దగ్గర ఇటాలియన్ హర్బ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఏంటంటే మనం పిజ్జాస్ తెప్పించుకుంటాం కదా, నేను వాటికి వచ్చినవన్నీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడతాను ఆ ప్యాకెట్. సో ఆ ఒక్క శాచెట్ ఉంది, సో దాన్ని కట్ చేసుకొని స్ప్రెడ్ చేసేసుకున్నాను మొత్తము. నేను ముందుగానే ఇక్కడ ప్రీహీట్ చేసుకున్నానండి ప్యాన్ని సాల్ట్ వేసేసి. సో ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇది పెట్టేసి లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. నేను ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆఫ్టర్ 15 to 20 మినిట్స్ మన పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ మస్టర్డ్ పిజ్జా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.